రక్తసిక్తమై గాయాలు పాలై తొలి హతసాక్షి నుజ్జై మరణించాడు. వాస్తవం చెప్తే అబ్బా దుర్మరణ పాలు హెడ్లైన్స్ వస్తుంది. స్టెఫెను దుర్మరణ పాలయ్యాడంటే అయ్యో పోయి ఇంత గొప్ప దైవజనుడు ఇలా ఎందుకు చచ్చిపోయాడండి, ఇలాగే ఎందుకు కావాలండి, ఎన్నో చావులు రాలేవా, ఈ కోవిడ్-19 వచ్చి చివరికి ప్రొక్లైన్లో తీసుకెళ్ళి ఎందండి ఇది చావు అని బాధపడుతున్నావా? ఇది స్టోరీలో ఒకవైపు భాగమే. అపోస్తలుడైన ఆ యొక్క స్టెఫెను మరణాన్ని చూస్తే ప్రపంచానికి అవమానకరంగా అనిపించింది. కానీ ఆ స్టెఫెను చిరాగృహ పిలుపుని అందుకొని వస్తుంటే బైబిల్ రాసిన సత్యం చూడండి. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వం నందు నిలిచియుండుట ఘన స్వాగతం పలుకుతూ యేసు ప్రభు లేచి నిలబడ్డాడు. వాస్తవంగా చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనంలో తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్న యేసు ప్రభు వారు స్టెఫెను వస్తుంటే సెల్యూట్ కొట్టి లేచి నిలబడ్డాడు. అది వీరమరణం.